తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదికపైన చర్చ జరిగింది. ఆ నివేదికలో పాత్రధారులపైనే చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది. సిట్ విచారణ, ఛార్జిషీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాష్ట్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించింది. 2019-2024 మధ్య కాలంలో జరిగిన ఘోర తప్పిదాలు, నిబంధనల ఉల్లంఘనలు, ఉద్దేశపూర్వక మోసాలను వివరిస్తూ 11 పేజీల లేఖలో సిట్ తన దర్యాప్తు అంశాలను పేర్కొంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. కల్తీ లడ్డు వ్యవహారంలో శ్రీవారి భక్తులు నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఏపీ మంత్రులు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీలో ప్రక్షాళన చేయడంతోనే కల్తీ లడ్డు వ్యవహారం వెలుగు చూసిందన్నారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు పక్కన పెట్టి మరీ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని చర్చించినట్లు తెలిపారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతూ కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. లడ్డూను కల్తీ చేయడంలో భాగస్వాములైన వారందరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు, అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఛార్జ్షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్, స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు, వాటిని ఇవ్వడం జరిగింది. ఛార్జ్షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత, నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ ఘీ శాంపిల్స్ని టెస్ట్కి పంపించలేదు. ఎందుకంటే అసలు ఒక చుక్క ఘీ కూడా లేదా, ఘీలో చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపిల్స్కి? ఏనాడు కూడా పంపించలేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 12 నుంచి 15 సార్లు ఈ ల్యాబ్ టెస్టింగ్కి పంపించి ఎప్పటికప్పుడు నాణ్యత లోపం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దయచేసి ఈ ప్రయత్నం భక్తులందరికీ కూడా ఏ విధంగా వీళ్ళు మన సెంటిమెంట్స్తో ఆడుకుని ఆ పవిత్రతని కాపాడే విషయంలో ఎంత కాంప్రమైజ్ అయిపోయారో తెలిసే విధంగా మీ అందరం చేస్తున్న ప్రయత్నం, దానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పారదర్శకంగా చేసే ఈ ప్రక్రియలో ఎవరు ఎటువంటి తప్పులు చేసినా కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఈ రోజున ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాం. అన్నీ తెలిసే డెలిబరేట్గా కావాలనే వారి లక్ష్యం నెరవేర్చుకోవాలనే అవినీతి పాల్పడుతూనే పవిత్రత కూడా దెబ్బతీసే విధంగా వారు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా అదే సందర్భంలో ఈ సడలింపులు, అనేక సడలింపులు చెప్పారు. ఇవాళ 2 లక్షల లీటర్లు సేకరింపు చేసి చేయాలా ప్రతిరోజు అని. ఆ సందర్భంలో ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కేఎంఎఫ్ సంస్థ రోజుకు 1 కోటి లీటర్ల పాలను సేకరిస్తుంది. అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. మరి ఆ క్రమంలో ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారిని తెచ్చారు. ఈ బోలేబాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి. ప్రజలు ఇవన్నీ గతంలో జరిగినవన్నీ మీరు చూస్తూ వస్తే ఆ పవిత్రత లేదని తెలుసు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తా అన్న విషయం తెలుసు. ఈ బోలేబాబా అని తెచ్చిన ఆలీబాబా తెలియాలా, దీని కారణంగా ఆలీబాబాలో ఉంటున్న 40 దొంగలు ఎవరో తెలియాలా,
ప్రజలు ఇవి కోరుకుంటున్నారు. గతంలో మీరు పవిత్రం దెబ్బతీసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, భవిష్యత్తులో చేయబోతారు. కానీ వాస్తవాలు కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. హిందూ మత సాంప్రదాయాల మీద, మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణం చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద 2 సభ్యులను మాత్రమే పిలుచుకొని ఆ రోజు దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది. ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. మన భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా అధికారులు కొంతమంది ఉన్నట్టున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మాకు ఆ రోజుకి తెలియదు, తర్వాత మాకు తెలిసిన విషయం. కల్తీ లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. టీడీపీ హయాంలోనే లడ్డూలో కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరూ వైసీపీ వాళ్ళు చాలా స్పీడ్గా ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నాకే పట్టిందా, మీ ఎవరికి పట్టలేదా, మీ ఎవరు మాట్లాడలేదని ఏదో అలిగి వెళ్ళిపోయారని వింటా ఉన్నాం. మేము కూడా, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. దాన్ని బట్టే అర్థమవుతుంది మరి ఆయన ఇలాంటి సందర్భాల్లో మరి ఎందుకు మాట్లాడలేదో ఏంటో. కాబట్టి అతను ఏమో మా మీద బురద జల్లాలంటే ముందు పెట్టారు. ఇలాంటి డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇంత హింస ఇదంతా నడుస్తుంది కదా, కానీ అని చూస్తూ ఉన్నారు ఆయన కూడా. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం, కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తా ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్ని, తిరుపతి లడ్డూ మీద మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తిరిగి తీసుకుని వచ్చి మమ్మల్ని ప్రేరేపించడం, విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నం, అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ఐటీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇద్దరు కలిసి ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారండి. రాసుకోవాల్సింది, కింద పేరు రాయాల్సింది. మేము పలానా వాళ్ళు పెడుతున్నట్టు కింద పేరు రాయవలసింది. ఎందుకు భయం? ఎందుకు మీకు? కేవలం ప్రేరేపించడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయంగా కుట్రలు చేయడానికి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే సబ్జెక్ట్ డీవియేట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి తాపత్రయం అంతా కూడా కనబడతా ఉంది. ఈ ట్రాప్ లో ఎవరు పడ్డానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడ్డానికి సిద్ధంగా లేరు. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన ఏం అనకపోయినా ఆయన అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. మొన్న జరిగినటువంటి రాంబాబు గారి ఇష్యూలో ఒక మాస్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సహజంగా మానవ జన్మ ఎత్తినటువంటి ఏ ఒక్కడన్నా రియాక్ట్ అవుతాడు. నిన్ను మీ అమ్మని తిడుతున్నప్పుడు రియాక్ట్ అవ్వకపోతే మనిషివే కాదు నువ్వు. అలాగని చెప్పి దాన్ని ఎవరినో అక్కడ తిడుతున్న వాళ్ళని తిడితే అది నన్ను తిట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పులుపుకోవడం ఏంటి? కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో కానీ, ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ, చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. ఎక్కడ మైక్ దొరికితే అక్కడ మీరు ప్రతిరోజు కూడా మాట్లాడేది తిరుపతి లడ్డు గురించి కదా. ప్రతిరోజు కూడా ఇది రాజకీయం చేస్తుంది. ఎవరు చేస్తారు సార్ చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేస్తుంది ఎవరు? మీరు కాదా? చెప్పండి. మీరు బిగించేసిందే, రాజకీయ పార్టీలోంచి బిగించేసారు ఈ కార్యక్రమాన్ని. ఇవాళ క్యాబినెట్లో మాట్లాడింది కూడా మీరు పార్టీ వాళ్ళే కదా. అక్కడంతా కూర్చొని క్యాబినెట్లో కూర్చొని అసలు సుప్రీంకోర్టు ఏమి తీర్పులు రాకుండా ఇంకో కమిటీ వేస్తారంటే, అంటే ఈ కమిటీ ద్వారా ఏదో మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ
వీళ్ళందరినీ పిలిపించుకోవడం, వీళ్ళందరి మీద కూడా వాళ్ళకున్న మీడియా ద్వారా రాయించుకోవడం తప్ప అల్టిమేట్గా కూడా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు. మీరు చెప్పిన జంతు కొవ్వు, పంది కొవ్వు, అదేవిధంగా చేప నూనె లేదనేది సుస్పష్టంగా క్లియర్గా కూడా రిపోర్ట్లో చెప్పింది. ఏది ల్యాబ్ రిపోర్ట్స్లో, వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు. ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో, కర్రలతో దాడి చేసి వాళ్ళను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపోలేదు. వారికి ఇంకా నిద్రాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని ఉన్నారు. అధికారం ఉంది, రైట్, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడకేసి కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది. ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే. ఏమన్నా మాట ఎత్తితే పోలీసులను అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. అది మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక, మా ఇళ్ళ మీదక, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. తాడేపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చనున్న వైఎస్ జగన్ శుక్రవారం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు గురించి వైసీపీ నేతలు ఇష్టారీతిని మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై గల్లా మాధవి స్పందించారు. ఇటీవలి కాలంలో అంబటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారని, అన్నింటికీ తాము స్పందించలేదని చెప్పారు. చంద్రబాబుపై చేసిన మురికి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో ఆయన నివాసం వద్దకు వచ్చినట్లు చెప్పారు. ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి, రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం. అయితే ఈ రోజు అంశానికి వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి, మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా అంటే యాజ్ యూజువల్ వాట్ యు డూ. ఈ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడాలని, ఈ నియోజకవర్గం బాగుపడాలని దానికి సహకరించని అధికారులను క్వశ్చన్ చేశాను, దానికి సహకరించకుండా ఉన్న నాయకుల్ని క్వశ్చన్ చేశానే తప్ప ఎప్పుడు కూడా అంటే భవిష్యత్ అన్నారు మీరు, భవిష్యత్తు మొత్తం కోల్పోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాం. పిల్లల భవిష్యత్ ఏంటో తెలుసుకోలేదు మేము, అయినా రాజకీయాల్లోకి వచ్చాం. మేము దేని గురించి ఆలోచించలేదు. మేము ఈ అరాచకాన్ని తగ్గించాలి, అందులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి రాజకీయంలోకి వచ్చాం. రాజకీయం అనేది జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. అలాగే రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటనపై కూడా సమీక్ష జరిపినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా గూడూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నెల 4న నిర్వహించే సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులతో చర్చించారు. సభాస్థలిని, హెలిపాడ్ను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపుపై అధికారులకు సూచనలు, దిశానిర్దేశం చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు నిరుపేదల ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోకుండా అరాచకంగా వ్యవహరించిన వారు నేడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 12, 13 వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో ఆయన పాల్గొని విపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. గత పాలకులు పేదల సొంతింటి కలను నిర్లక్ష్యం చేశారని, ఆనాడు అర్హులైన వారికి స్థలాలు ఇవ్వకుండా వంచారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. లక్షల ఇళ్ళు ఇచ్చాం. మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా 587 ఇళ్ళు ఇచ్చాం. మన గుర్రాలపాడులో కూడా దాంట్లో వాటా వచ్చింది. ఒక విడత ఇచ్చాను. రేపు ఏప్రిల్లో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను. ఇచ్చింది కాకుండా ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మిళ్ళు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే, ఆ శాఖ మంత్రిగా. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 23 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే తనకు మరింత సమయం కావాలని స్పీకర్కు కడియం విన్నవించినట్లు తెలుస్తుంది. తనపై ప్రభుత్వ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణలపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియా ముందుకొచ్చారు. ఈ వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, దీనిని అనవసరంగా రాజకీయ రంగు పులమవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం ఆయన 3 కమిటీ ముందు హాజరయ్యారు. కమిటీ అడిగిన అన్ని వివరాలను సమగ్రంగా అందించినట్లు తెలిపారు. కమిటీకి ఇచ్చిన ఆధారాలన్నింటినీ అవసరమైతే కోర్టుకు కూడా అందజేస్తానని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పష్టం చేశారు. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి ఉండొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు వ్యక్తిగతంగా జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చేస్తారో అదేవిధంగా పార్టీ కూడా చెప్తారో ఆ చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయో మరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ పదవుల నుండి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈరోజు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు రాసిన లేఖలో తాను 2020లో ఉత్తరాంధ్ర కాలుష్య సమస్యలపై హైకోర్టులో దాఖలు చేసిన PIL ప్రస్తుతం కీలక దశలో ఉందని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన కేసు వల్ల ఎలాంటి నైతిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుమారు 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం సంస్థకు కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ విశాఖపట్నంకు చెందిన న్యాయవాది గ్రేస్ పిల్ దాఖలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరినట్లు సమాచారం.
సినీ నటుడు మంచు మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థుల కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఆయనపై తిర్చానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి కలెక్టరేట్కు వెళ్లేందుకు విద్యార్థి నేతలు అక్బర్, వినోద్ ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలో ఇద్దరు కూడా కిడ్నాప్కు గురయ్యారు. దీంతో మోహన్ బాబు, విష్ణు, పిఆర్ఓ సతీష్పై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీ మరోసారి లోక్సభలో గలమెత్తారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే రాసిన 4 Stars ఆఫ్ డెస్టినీ అనే పుస్తకంలోని అంశాలను సభలో మరోసారి ప్రస్తావించారు. నిన్న సభలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పీకర్కు తెలిపారు. తాను మాట్లాడుతున్నది స్వప్రయోజనాల కోసం కాదని, దేశ భద్రత గురించేనని రాహుల్ గాంధీ అన్నారు. లద్దాఖ్లో మన సైనికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. కానీ లద్దాఖ్పై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై ఎన్డీఏ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సీట్ల నుంచి లేచిన కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వ్యతిరేక నినాదాలతో లోక్సభ దద్దరిల్లింది. ఈ క్రమంలోనే సభలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విపక్ష సభ్యులు స్పీకర్ పైకి పేపర్లను చించివేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాల కోసం కాదని తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ప్రధాని మోదీ చాలా భయంలో ఉన్నారని, మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే వాణిజ్య ఒప్పందంపై మోదీ సంతకాలు చేశారని మండిపడ్డారు. దేశ ప్రజల కష్టార్జితాన్ని మోదీ ట్రంప్కు అమ్మేశారన్న రాహుల్ ధ్వజమెత్తారు. ఈ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నేరుగా బెదిరించడంతో మోదీ ఆ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ గౌరవాన్ని పణంగా పెట్టి ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ప్రజల కష్టార్జితాన్ని మోదీ ట్రంప్కు అమ్మేశారని రాహుల్ ధ్వజమెత్తారు. Our President's address was about the path that India has to chart, the direction in which India has to move. Today, on the world stage, the main issue in international affairs is the conflict between China and the United States. This is central. This is central. This is central to our President's address. This is central, as you have seen, to our budget. And all I am saying is I want to make a statement about what happened. ట్రేడ్ డీల్కు సంబంధించిన సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బలమైన కొనుగోలుతో సెన్సెక్స్ 2072 పాయింట్ల ఎగబాకి 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ 639 పాయింట్లు పెరిగి 25,727.55 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణి, పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడం, కీలక రంగాల్లో కొనుగోలు ఊపందుకోవడం వల్ల సూచీలు రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ట్రేడ్ డీల్ పురోగతిపై ఆశావాహుల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలోపేతం చేశాయి.